లాంటి క్యారెక్టర్స్ తో చలాకీగా నవ్వులు తెప్పించడానికి అదిరిపోయే కాన్సెప్ట్ తో హైపర్ గా ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చదువు నువ్వే చదువు. నువ్వు చదవచ్చుగా. నేను చదవచ్చుగా. అబ్బా చదవాయ్. ఇద్దరికి రాదులే కానీ దీన్ని బట్టి అర్థం ఏముంటది, ఊర్లో ఎంత ఎదవలం మేము. చాలా పెద్ద ఎదవలం అండి. నేను నంబర్ 1 ఎదవా, ఈ నంబర్ 2 ఎదవా. అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తా నువ్వు? నంబర్ 1 నాకివ్వు, నంబర్ 1 నాకివ్వు. సరే. అవునరా, ఊర్లో 10 కోట్లు పట్టుకెళ్ళి సినిమా తీస్తున్నా, ఏమైంది? మామూలుగా తీయలేదు. అవునా? ఈ రోజు 100వ రోజు రిలీజ్ అయిపోయా? 10 కోట్లు అయిపోయి. ఈ రోజు నుంచి ఎవడైనా నేను నువ్వు చెప్పను రా. అరే, ఒక 10,000 ఎవరా? సారీ రా. అదేంటిరా నువ్వు చెప్పనన్నా? అందుకని సారీ చెప్పా. నీ నాయనమ్మ చనిపోయిందంట. అవునరా, పేలు చంపాను, చచ్చిపోయింది. పేలు చంపితే చచ్చిపోయిందా? అంటే సుత్తు చంపానులే. అవును, మీ తాత చచ్చిపోయాట? ఏం లేదు, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను, చచ్చిపోయాడు. దానికే వాడు ఒంటి మీద ఉన్నప్పుడు వేసాను. బట్టలారేగా. మన పోలీసులు పట్టుకున్నారంట గారు నిన్ను. రైల్వే ట్రాక్ మీద రూపాయికాయని పెట్టాను, దానికి అరెస్ట్ చేశారు. రూపాయికాయని పెట్టినందుకు అరెస్ట్ చేశారా? కాకపోతే రూపాయికాయని సుబ్బారావు పాకెట్ లో ఉంది అప్పుడు. నిన్ను కూడా అరెస్ట్ చేశారంట. వాడెవడో నిద్రపోతుంటే జో కొట్టా. జో కొడితే అరెస్ట్ చేస్తారా? కత్తితో జో కొట్టారా? అయ్యో, లేచి ఉండగా ఇంకా. మా బాబాయ్ ఈ రోజు రేపు అనేలా ఉన్నాడు. ఏమైందిరా? విజయవాడ వెళ్ళాలంటున్నాడు. మరి ఈ రోజు రేపు, మరి ఈ రోజు రేపు. ఆ వెంకట సుబ్బడు ఉన్నాడు కదా. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? వాడు తాటి చెట్టు ఎక్కకుండానే తాటికాయలు తెచ్చేస్తారా? అలాగలరా? అదే గాలికో కింద పడతాయి కదా, తెచ్చేస్తాడు. అది పక్కన మన లక్ష్మణరావు లేడు, వాళ్ళ కొడుకు ఉద్యోగం లేకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎలారా? దొంగతనం దొంగతనం. ఊరన్నాం గానీ ఒక అందగెత్తి లేదురా. ఎడైనా ఒకటి వస్తే బాగుండదు. అందమా అందుమా అందనంటే అందమా. ఆహా ఆహా, బాపు గారి బొమ్మ, బాపు గారి బొమ్మ అని వినడమే గాని ఎరా నువ్వేమన్నా చూసావా? నేను ఎప్పుడు చూడలే. నువ్వేమన్నా చూసావా? హలో, మా ఊర్లో కుర్రోళ్ళందరూ నన్ను గులాబీ గులాబీ అంటారు తెలుసా? నిన్ను కూడా గులాబీ గులాబీ అంటే ఆడంత గులాబీయో ఆడంత గులాబీయో. అంతెందుకండి, మొన్న ఒక నన్ను చూసి చేయగోసుకున్నాడు. దూరం నుంచి చూశాడు కాబట్టి చెయ్యి కోసుకున్నాడు. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే, దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే. ఆగండి, మళ్ళీ ఎవరికి చెప్తాను. మేము వేసిన పంచులన్నీ ఊర్లో ఆడెవడో. అవును, కొత్త దిగాడు. ఎవడు? అరే రే, నేను చెప్తారా రే? నేను చెప్తారా? నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తా. అయ్యా, ఏం చెప్దాం అనుకుంటున్నారు? నువ్వు పెద్ద బగడాగాడివని. అబ్బా, నువ్వు చెప్పేసావా? మాట్లాడుతున్నావయ్యా, మా పెళ్ళై 10 ఏళ్ళైంది, ఇప్పుడు వచ్చింది దాని గడుపు. ఏంటి ఈ విషయంలో కూడా లాగ్ చేసావా నువ్వు? రాము ఇక్కడ దేవుడు శాసిస్తాడు, రాము పాటిస్తాడు. పాటొద్దులే గానీ కామెడీ. ఈ టైం కాబట్టి మీరు ఎగురుతున్నారు, నాకు టైం వస్తుంది, ఎగరేస్తా. ఏది ఎడిటింగ్ లోనా? నేను అప్పుడే చెప్పానా ఈ రూట్ లో రావద్దే, ఎదవలుంటారని చెప్పి. నీకు చెప్పానా ఆర్టిస్ట్ రూట్ నీ కరెక్ట్ కాదని విన్నావు నువ్వు. ఆ నోట్లో నోరెత్తకండి రండి. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. హలో, నేను ఎవరు అనుకున్నావు? అజార్ తోపు. ఏంటి చూస్తున్నా? తోపు అన్నారు కదా, ఎక్కడ తోపాలి ఎక్కడ తోపాలి? నా రేంజ్ తెలీదు. దుబాయ్ లో నాకు చెప్పులేయడానికి కూడా పనుడు ఉన్నారు తెలుసా? అదెందుకండి, మీ పర్ఫార్మెన్స్ చూస్తే ఆటోమేటిక్ వేసేస్తారుగా చెప్పులు. మర్యాద ఉండదు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నువ్వు షూ వేసుకొచ్చా, నీ జోడికి ఎవడొస్తాడు ఇప్పుడు? అమ్మో, దూరంగా ఉండు నువ్వు, నా జోలికి మాత్రం రావద్దు. హలో హలో, నాతో పెట్టుకుంటే ఎవరినైనా చిన్న భిన్నం చేస్తా. మేము పెద్ద భిన్నం చేద్దాం. అమ్మ బాబోయ్, ఇప్పుడు చెప్పరా అది ఏం చేయాలి ఇప్పుడు నేను? అసలు మీతో నాకెందుకులే, చాలా రోజులు అయింది నా మరదలు చూసి. ఎక్కడ నా మరదలు? బాబా
ఏంటి బావా నీ కోసం నేను నా 2 కళ్ళు కాయలు కాచేలాగా వస్తాడు నా రాజు ఈ రోజు అని పాడుకుంటుండేదాన్ని. అలా పాడితే మనసు కుదుట పడిందా? ప్లేట్ లో చిల్లర పడింది. డార్లింగ్, నువ్వు నాకు మొదట ఎప్పుడు నచ్చావు తెలుసా? కూరగాయల మార్కెట్ లో బేరం ఆడుతున్నప్పుడు. అది బేరం ఆడుతున్న కూరగాయల గురించి అనుకున్నావా నువ్వు? వీళ్ళతో మనకెందుకు, పద మనం అనుభూతులు పంచుకుందాం. మన ఊరికి వాడు ఎవడో కొత్తగా వచ్చి ఏదో సినిమా ఎవడాడు? సార్ నమస్తే సార్. ఏంటి అండి ఈ ఊర్లో డాక్యుమెంటరీ తీద్దామని వచ్చానండి. అదే ఇదిగో ఇది పక్కనే ఉంటది ఒక ఆఫీస్ రూమ్, అందులో 3వ సరుకు ఉంటది. తీస్తే డాక్యుమెంట్లు కావాలి నన్ను తీసుకుని వెళ్ళిపో. ఈ గేదెది బాగున్నట్టుందండి, పాలెత్తదండి. మామూలుగా అయితే కన్నా గేదెలు లీటర్ 2 లీటర్లు ఇస్తాయి, కానీ నన్ను కానీ చూస్తే 14-15 లీటర్లు ఇస్తాయి. మరి పేడేత్తదండి. మామూలుగా ఇంత వేస్తాయండి, దీన్ని చూస్తే ఊరంతా వేస్తాయండి. అలాగే అంటారు కానీ ఆ గేది పేడేదండి డైరెక్ట్ పిడకలు ఇచ్చేస్తుంది. ఎలాగండి? లోపల పెట్టాం ఆడలా కొట్టి పిడక చేసి బయట పెట్టేస్తే చెయ్యాలగా. ఇది ఏంటండి? ఇది దాన్ని పరదేశి అంటారండి. అంటే ఏంటండి? బోరు. ఇదిగోండి ఈ ఊరు అందాలని ఆల్రెడీ షూట్ చేసి మీ దగ్గరికి వచ్చాను. షూట్ చేశారా? మొత్తం చేశానండి. మేము జాగ్రత్త పెడతాం వెళ్ళండి. ఏదో నేషనల్ అవార్డు అంటున్నాడు. ఈ పెన్ డ్రైవ్ ఏదో తీసుకెళ్లి ఇస్తే ఆ నేషనల్ అవార్డు మనకే వస్తది కదా? పక్క వస్తుంది అంటదా? వస్తది. మరి వస్తే సమానం పంచుకోవాలి. కాదండి, నేషనల్ అవార్డు ఎవరా? ఏంటంటే నేషనల్ అవార్డు ఇచ్చేది ఊరు డాక్యుమెంట్ తీసుకొస్తా అని చెప్పి సనీలని డాక్యుమెంట్ తీసుకొచ్చారు. అది సన్నీ లియోన్ డాక్యుమెంటరీయా? అమ్మాయి ఒకసారి నేను చూడలేదు సరే. నేను అప్పుడే అనుకున్నా వాడిని చూసి. పోతే పోడు కానీ సన్నీ డాక్యుమెంట్ ఇచ్చేది చూసుకుందాం. ఆది స్కిట్ ఎప్పుడు నవ్వులతో చంపేస్తాడు, కానీ దీంట్లో కొంచెం రాజుగారు లేకపోవడం అనేది నాకు బాధగా ఉంది. కానీ చాలా బాగుంది, వెరీ నైస్. ఫెంటాస్టిక్. అంటే లాఫింగ్ క్లబ్ లో లైఫ్ టైం మెంబర్ అయినట్టు ఉంటది. అది అబ్బో. ఎప్పుడు చూస్తున్నా సూపర్. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు. చిచ్చి పెళ్లి కొడుకు ఆయన కాదు, నేను ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి. వాళ్ళు పిలిపించు. నీ పేరు? నా పేరు 1 minute. అదేం పేరు? నేను పుట్టగానే 1 minute ఏడ్చాను, అందుకే ఆ పేరు పెట్టారు. మీ పేరేంటి? 2 minutes. ఏ నువ్వు పుట్టగానే 2 నిమిషాలు ఏడ్చావా? కాదు, నువ్వు పొట్టుగా నేను ఏడ్చాను. ఇప్పుడు నాది ఫోటో షూట్ తీయాలి. నేను కాదు ఈయన. అరే మా నాన్న ఎక్కడ ఉంది? అది నాదే నొక్కుతుండో. నువ్వు పిల్లనా కొడుకువా? అప్పటి ఇంకొకటి ఉన్నాడు కదా పుట్టున్నాడు. అదే సార్ వాడు మిస్ అవుతుడు. ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావురా? ఊరికి పోతా ఉన్నా సార్, ఛార్జీ డబ్బులు మిగతాయని. ప్రిన్సిపల్ ప్యూను. అరే మీ డాడీ కదరా? అవును, నీకెట్లా తెలిసిందిరా? సంబంధాలు కూడా గుట్టేటోడే కదా అయ్యా. భారతదేశంలో మీకు తెలిసిన భాషల గురించి చెప్పండి. మహబూబ్ భాష, ఖాదర్ భాష, మస్తాన్ భాష, హుసేన్ భాష, మాణిక్ చంద్ భాష, రజనీకాంత్ భాష.